వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ కు స్వాగతం. లెసన్ నంబర్ 11 లోకి మనం ఈరోజు అడుగు పెట్టాము. ఎవరైతే బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ని మొదటిసారి చూస్తున్నారో వారి కోసం స్మాల్ ఇంట్రొడక్షన్. ఫైనాన్స్ అండ్ మనీ మీనింగ్ దగ్గర నుండి ఇండియన్ ఎకానమీలో బ్యాంకుల యొక్క పాత్ర ఎంత, ఫైనాన్స్ యొక్క పాత్ర ఎంత, అంతవరకు కూడా ఈ అవేర్నెస్ సిరీస్ అనేది కొనసాగుతుంది. అండ్ ప్రతిరోజు కూడా ఈ వీడియో మీకు 7 PM ఈ సాయంకాలం 7 PM మీకు అందుబాటులో ఉండనుంది. ఒక్కోసారి రాకపోతే దయచేసి ఏమీ అనుకోకు. ఎందుకంటే కొన్నిసార్లు హెల్త్ కారణంగా నేను వీడియోస్ చేయలేకపోవచ్చు. అండ్ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల కూడా నేను ఆ వీడియోస్ మీకు పోవచ్చు. సో దయచేసి మీరు ఏమనుకోకండి. నెక్స్ట్ రోజైనా సరే మీకు ఆ వీడియోస్ అన్నవి అందుబాటులోకి ఉంటాయి. తర్వాత ఈ అవేర్నెస్ సిరీస్లో భాగంగా అంతా పూర్తయ్యాక కొన్ని ముఖ్యమైన బిట్స్ని కూడా నేను మీకు సెట్స్ వైజ్ మీకు అందివ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అవేర్నెస్ సిరీస్ ఎవరెవరికి ఉపయోగం అంటే నా దృష్టిలో ప్రతి ఒక్కరికి ఉపయోగం. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తారో వారికి చాలా చాలా ఉపయోగం. ఐ అగ్రీ. బట్ సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న ఇలాంటి రోజుల్లో అవేర్నెస్ అన్నది చాలా చాలా ముఖ్యం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. ఈరోజు లెసన్ నంబర్ 11లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ నంబర్ 2. నిన్న లెసన్ నంబర్ 10లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనము ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. 2 రకాల ఫంక్షన్స్ని ఇప్పటిదాకా డిస్కస్ చేశాను. ఇప్పుడు 3వ ఫంక్షన్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి పని చేస్తుంది అని. ఫస్ట్ మూడవది ఏంటంటే బ్యాంకర్స్ బ్యాంక్, అంటే బ్యాంకులకు బ్యాంక్ అన్నమాట. ఎందుకు అలా అంటున్నాం? ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ టు మెయింటైన్ సర్టన్ మినిమం క్యాష్ రిజర్వ్స్ విత్ ద రిజర్వ్ బ్యాంక్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా, ఈ యొక్క చట్టం ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రతి ఒక్క బ్యాంకు కూడా కొంత మినిమం అమౌంట్ ఆఫ్ క్యాష్ రిజర్వ్స్ని వాళ్ళు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఐ రిపీట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 చట్టం ప్రకారంగా ప్రతి బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొంత క్యాష్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఎందుకు మెయింటైన్ చేయవలసి ఉంటుంది అంటే ఏదైనా సరే ఎమర్జెన్సీ వస్తే ఆ ఎమర్జెన్సీ టైంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఎక్స్టెండ్ చేయడానికి ఈ యొక్క వాళ్ళ యొక్క మినిమం క్యాష్ రిజర్వ్స్ని వాళ్ళు మెయింటైన్ చేయమని ఆ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే, షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏవైతే షెడ్యూల్లో మెన్షన్ చేశారో ఆ రూల్స్ సాటిస్ఫై చేస్తాయో అవన్నీ కూడా షెడ్యూల్ బ్యాంక్స్ కిందికి రావడం జరుగుతుంది. ఓకే. సో అంటే ఏదైనా సరే కష్టకాలంలో ఇబ్బంది ఉంటున్నప్పుడు అలాంటి ఇబ్బంది ఉండకుండా కొంత అమౌంట్ని వీళ్ళు ముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచితే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఆ క్యాష్ని సప్లై చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్కి. అయితే ఎంత పర్సంటేజ్ మనం ఉంచాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి అంటే 5% ఆఫ్ డిమాండ్ లైబిలిటీస్, 2% ఆఫ్ టైమ్ లైబిలిటీస్. డిమాండ్ లైబిలిటీస్ అంటే ఏంటి, టైమ్ లైబిలిటీస్ అంటే ఏంటి? ఐ విల్ టెల్ యూ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ పేరు ఏ. ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే అతని దగ్గర 1 lakh రూపీస్ ఉంటుంది. 1 lakh రూపీస్ ఇతను డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేస్తాడు. ఇది కేస్ నంబర్ 1. కేస్ నంబర్ 2, మరొక వ్యక్తి పేరు బి. ఈ బి అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఇతని దగ్గర 1 lakh ఉంటుంది. ఇతను ఏం చేస్తాడు, 1 lakh తీసుకెళ్ళి ఒక 3 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు. ఓకే, ఇది కేస్ నంబర్ 2. సో అర్థమైంది కదా. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏ. ఆ వ్యక్తి దగ్గర 1 lakh ఉంది. ఆ వ్యక్తి డైరెక్ట్గా ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ ఏం లేకుండా మామూలుగా ఆయన అకౌంట్లో ఆయన డిపాజిట్ చేసుకున్నాడు. ఇది కేస్ నంబర్ 1. కేస్ నంబర్ 2 ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు బి. ఇతని దగ్గర కూడా 1 lakh ఉంది. ఇతను ఫిక్స్డ్ డిపాజిట్ వేసాడు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నేళ్ళకి వేసాడు అంటే 3 సంవత్సరాలకు వేసాడు. ఓకే, 3 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసాడు. అంటే 3 సంవత్సరాల వరకు ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ని బి అనే వ్యక్తి
క్లోజ్ చేయకూడదు. 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎఫ్‌డి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ నాకు కావాలి అని బి అనే వ్యక్తి ఈ 3 ఏళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్‌ని 1,00,000 ఆయన అకౌంట్‌లో వేసుకున్నాడు. ఇది కేస్ 2. ఇక్కడ ఇప్పుడు బ్యాంక్ పరంగా ఆలోచించండి. ఎస్‌బీఐ అనుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరే మేనేజర్ అనుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరంగా ఆలోచించండి. ఈ 1,00,000 ఏ అకౌంట్‌లో ఉన్నాయి. ఎందుకంటే అతను నార్మల్‌గా డిపాజిట్ చేశారు. ఈ 1,00,000 ఏ అకౌంట్‌లో ఉన్నందువలన ఏ ఎప్పుడు అడిగినా, ఏ క్షణం అడిగినా, ఆ క్షణం ఏకి అందుబాటులో ఆ 1,00,000 ఉంచవలసి ఉంటుంది. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. ఎప్పుడు అడిగితే అంటే ఎప్పుడు నాకు కావాలి అని డిమాండ్ చేస్తే అతనికి ఆ అమౌంట్ ఇవ్వవలసి ఉంటుంది. సో, అంటే స్టేట్ బ్యాంక్ పరంగా ఇదొక లయబిలిటీ. అంటే అతనికి ఇవ్వాలి కదా ఖచ్చితంగా. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు దీన్ని ఒక అప్పుగా ట్రీట్ చేస్తారు. అంతే కదా! అప్పుగా ట్రీట్ చేస్తారు. బ్యాంక్స్‌కి ఎప్పుడైతే మనం బ్యాంకుల్లో అమౌంట్ డిపాజిట్ చేస్తామో, అది బ్యాంక్స్‌కి కొంతవరకు లాస్ అండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్‌ని పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకున్నామనుకోండి, ఆ లోన్ అనేది బ్యాంక్స్‌కి ప్రాఫిట్. ఎందుకు? వాళ్ళకు మనం లోను ప్లస్ ఇంట్రెస్ట్ కూడా మనం పే చేస్తాము. అంటే లోన్ అయితే వాళ్ళకు ఇంట్రెస్ట్ ద్వారా ప్రాఫిట్ అన్నది వస్తది. మనకు డిపాజిట్ చేస్తే ఇంకా కస్టమర్స్‌కి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి. సో, అలా ఇప్పుడు ఈ కేస్ 1లో ఏ అనే వ్యక్తి 1,00,000 ఇచ్చాడు. 1,00,000 అకౌంట్‌లో ఉంది గదా! అతను అర్ధరాత్రి 3 గంటలకు ఏటీఎంకెళ్ళినా కూడా ఆ 1,00,000 అనేది అతను యోనో ద్వారా కానీ సంథింగ్ వివిధ ద్వారాలో అతను ఆ రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అంత అమౌంట్ ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. బట్ అతను నెక్స్ట్ రోజు బ్యాంక్‌కెళ్తే 1,00,000 అడిగిన వెంటనే అతను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేస్ 1 పేరేంటంటే డిమాండ్ లయబిలిటీ. డిమాండ్ లయబిలిటీ అనేది కేస్ 1 అన్నమాట. అంటే ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. ఇది కేస్ నంబర్ 1. మరి టైమ్ లయబిలిటీ అంటే ఏంటి అంటే కేస్ బి చూడండి. ఇతను 3 సంవత్సరాల వరకు అతను ఆ బ్యాంక్‌ని డిమాండ్ చేయడు. డిమాండ్ చేయడు. సో, అదెందుకంటే అతను ఎఫ్‌డిలో ఉంచాడు. డిమాండ్ చేయకూడదని 3 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసాడు. అంటే 3 సంవత్సరాల తర్వాతనే బ్యాంక్ అతనికి అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఇక్కడ బి అనే వ్యక్తి డిమాండ్ చేయట్లేదు. మరి ఏం డిమాండ్ చేస్తుంది? సమయం డిమాండ్ చేస్తుంది. 3 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి అని ఒక సమయం అన్నది ఆ లయబిలిటీని డిసైడ్ చేస్తుంది. అందుకే దాన్ని టైమ్ లయబిలిటీ అంటారు. సో, డిమాండ్ లయబిలిటీ అంటే కేస్ నంబర్ 1. టైమ్ లయబిలిటీ అంటే కేస్ నంబర్ 2. అంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి డిమాండ్ వల్ల ఆ బ్యాంకు అన్నది లయబిలిటీ ఫామ్ అయింది. ఇక్కడ కేస్ నంబర్ సెకండ్ కేస్‌లో టైమ్ టైమ్ పీరియడ్ అయితే ఉంటుందో ఆ టైమ్ పీరియడ్ బ్యాంకుల యొక్క లయబిలిటీని డిసైడ్ చేస్తుంది. అలా డిమాండ్ లయబిలిటీస్ పరంగా 5%ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. టైమ్ లయబిలిటీస్ పరంగా 2%ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆర్‌బీఐ హాస్ గివెన్ ఎక్స్‌టెన్సివ్ పవర్స్ ఆఫ్ సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఓవర్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఎంటైర్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో అసలు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎంతెంత క్యాష్ ఉంది అని తెలుసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం పవర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. అదేంటంటే నెయిదర్ పార్టిసిపేట్ నార్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎనీ బిజినెస్, ట్రేడ్ ఆర్ ఇండస్ట్రీ. అంటే ఎటువంటి బిజినెస్లో కూడా, ఎటువంటి ట్రేడ్ ఆర్ ఇండస్ట్రీ దేంట్లో కూడా వాళ్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్టిసిపేట్ చేయదు. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళు చేయడానికి వీలు లేదు. తర్వాత షేర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ కానీ అండ్ మిగిలిన బ్యాంకుల షేర్లు కానీ వీళ్ళు కొనడానికి వీలు లేదు. నెక్స్ట్ తర్వాత మార్టిగేజ్ సెక్యూరిటీని పెట్టుకొని లోన్లు ఇవ్వడం అన్నది చేయకూడదు. తర్వాత ఇంట్రెస్ట్ కానీ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ అన్నది ఇవ్వరు. ఇవి ఎవరికి ఇవ్వరు? బ్యాంక్స్‌కి కాదు, నార్మల్ పీపుల్‌కి ఇవ్వరు. బ్యాంక్స్‌కి ఆటోమేటిక్‌గా ఇస్తారు.
బ్యాంక్స్కి ఇవ్వకపోతే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ నడవదు. ఓకే, ఇది నేను చెప్పేది నార్మల్ పీపుల్ సంగతి. ఇట్ కెనాట్ పర్చేస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి అది మూవ్ అవ్వదు, అంటే బిల్డింగ్స్ కానీ సో అలాంటివి అనమాట. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పర్చేస్ చేయదు ఎక్సెప్ట్ ఫర్ ఇట్స్ ఓన్ ఆఫీసెస్. వాళ్ళ ఓన్ ఆఫీసెస్ తప్పితే మిగిలిన ప్రాపర్టీస్ని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన కొనడానికి వీలు లేదు. ఇది 4వ ఫంక్షన్. తర్వాత ఒక క్రెడిట్ పాలసీ ఉంటుంది. క్రెడిట్ పాలసీ అంటే ఏంటంటే మనకు ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో ఫైనాన్స్ని మొబిలైజ్ చేయాలన్నా కూడా, కంట్రోల్ చేయాలన్నా కూడా ఈ క్రెడిట్ పాలసీ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ క్రెడిట్ పాలసీకి సంబంధించి మనకు 7 ఇంపార్టెంట్ వర్డ్స్ మనకు ఉన్నాయి. అవి ఏంటో వాటి సంగతి మనం చూద్దాం. అవి రెగ్యులర్గా ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీటింగ్ జరిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక న్యూస్ మీరు చదివినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మానిటరీ పాలసీ అని ఉంటుంది, ఆ మానిటరీ పాలసీ గురించి మనకు న్యూస్ వచ్చినా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 7 ఇంపార్టెంట్ వర్డ్స్లో అట్లీస్ట్ 4 or 5 ఇంపార్టెంట్ వర్డ్స్ మీరు ఖచ్చితంగా వింటారు, చదువుతారు, చూస్తారు. ఇది ష్యూర్, ఎందుకంటే అవి చాలా చాలా కీ రోల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. అవేంటో మనం చూద్దాం. ముందు క్రెడిట్ పాలసీ ఏంటంటే ఎయిమ్స్ అట్ పర్సూయింగ్ హయ్యర్ గ్రోత్ విత్ ప్రైస్ స్టెబిలిటీ. అంటే ప్రైస్ని స్టెబిలైగా, అంటే ప్రైస్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయకూడదు, కానీ గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది క్రెడిట్ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం. క్రెడిట్ పాలసీ ఏంటంటే ఇంక్రీజింగ్ ఫైనాన్స్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. ఓకే, ఆ ఇండస్ట్రియల్ కానీ అగ్రికల్చర్ యాక్టివిటీస్కి వాళ్ళ ఫైనాన్స్ని ఇంక్రీజ్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వెన్ క్రెడిట్ పాలసీ ఈజ్ ఇంప్లిమెంటెడ్, ద రోల్ ఆఫ్ అదర్ కమర్షియల్ బ్యాంక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రెడిట్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతే కమర్షియల్ బ్యాంక్స్ యొక్క పాత్ర చాలా చాలా ప్రముఖంగా ఉంటుంది. Commercial banks flow of credit to different sectors of economy depends on actual cost of credit, availability of funds in the economy. అయితే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ వాళ్ళకు అప్పు కనుక ఇచ్చేపట్టయితే ఎంత అప్పు ఇస్తున్నారు, ఎంత ఫండ్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వర్డ్స్ చెప్పాను కదా, అందులో మొదటి వర్డ్ బ్యాంక్ రేట్. బ్యాంక్ రేట్ని మనము డిస్కౌంట్ రేట్ అని కూడా పిలుస్తాం. ఓకే, బ్యాంక్ రేట్ని డిస్కౌంట్ రేట్ అని కూడా మనం పిలుస్తాం. ఇదేంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ చార్జెస్ ఆన్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దట్ ఇట్ ఎక్స్టెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. సో కమర్షియల్ బ్యాంక్స్కి కానీ మిగిలిన ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నిసార్లు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్స్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసే ఛార్జ్నే ఈ యొక్క బ్యాంక్ రేటు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొంత అమౌంట్ అవసరమైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంకుకు ఒక 10 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలడిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇచ్చింది. ఈ 10 కోట్ల మీద ఇంత పర్సెంట్, ఎందుకంటే ఫ్రీగా అయితే ఇవ్వదు కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ రిటర్న్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొంత ఇంట్రెస్ట్ని పే చేయాలి. అప్పు కదా, 10 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నప్పుడు ఆ 10 కోట్లు ప్లస్ ఇంట్రెస్ట్ని పే చేయాలి. ఎంత ఇంట్రెస్ట్ని పే చేయాలి అంటే ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ప్రకారంగానే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు లోన్స్ అన్నది కమర్షియల్ బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క పర్సెంటేజ్నే మనము బ్యాంక్ రేటు అంటాం. ఆ పర్సెంటేజ్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రభావం ఎంత ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ రేట్ కనుక ఎక్కువ ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు ఏ బ్యాంక్ కూడా అప్పు తీసుకోదు, ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ని పే చేయాలి. సో అప్పు అనేది తీసుకోదు. ఓకే, బ్యాంకర్ అప్పు తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే వీళ్ళ దగ్గర అమౌంట్ అన్నది
తక్కువైపోతుంది. అంటే మార్కెట్‌లో కూడా మనీ సప్లై అనేది పూర్తిగా పడిపోతుంది. ఒకవేళ బ్యాంక్ రేట్ చాలా చాలా లోగా ఉంది. చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా ప్రతి ఒక్క బ్యాంకు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అలా అప్పు తీసుకుంటే కోట్ల కోట్లు అప్పు తీసుకుంటే బ్యాంకుల్లో అమౌంట్ అమౌంట్ అన్నది విపరీతంగా పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు మార్కెట్‌లో మనీ సప్లై అన్నది పెరుగుతుంది. సో అలా బ్యాంక్ రేట్ డిసైడ్ చేస్తది మనీ సప్లైని. ఇది ఇది పాయింట్ 1. నెక్స్ట్ సెకండ్‌ది వచ్చి రెపో రేట్. ఇది చాలా చాలా పాపులర్ వర్డ్. రెపో రేట్ ఏంటి అంటే ఓకే. ఓకే. Rate at which commercial banks borrow rupees from RBI. Whenever banks have any shortage of funds, they can borrow it from RBI. A reduction in repo will help banks to get money at a cheaper rate. When repo increases, the borrowings from the RBI becomes more expensive. సో మనకు రెపో రేట్ ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తీసుకుంటాయి. ఆ అప్పు తీసుకొని ఏదైతే సరే వాళ్ళకు షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయో ఆ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ని వాళ్ళకు అత్యవసరంగా కావాలి అనుకుంటే వాళ్ళు కొంత కొన్ని ఫండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తెచ్చుకుంటాయి. ఆ అప్పు కూడా సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాయి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనము రెపో రేట్ అని మనం పిలుస్తాం అనమాట. అయితే ఈ రెపో రేట్ కనుక తగ్గింది అంటే చీపర్ రేట్కి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది బ్యాంక్స్కి. ఇంక్రీజ్ అయింది అంటే బారోయింగ్స్ అన్నవి చాలా ఎక్స్పెన్సివ్గా మారుతాయి. ఇది రెపో. రివర్స్ రెపో చూడండి. రివర్స్ రెపో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ రెపో. ఇదేంటంటే రేట్ అట్ విచ్ ఆర్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్. అదేంటండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ నుంచి కూడా అప్పు తీసుకుంటుందా అంటే ఎస్, తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటుంది అంటే వెన్ ఇట్ ఫీల్స్ దెర్ ఈజ్ ఎ టూ మచ్ మనీ ఫ్లోటింగ్ ఇన్ ద బ్యాంక్స్. ఎక్కువ సంపద బ్యాంకుల్లో కలిగి ఉంది అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల నుంచి అమౌంట్ అనేది తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మరి బ్యాంక్స్ ఇస్తాయా అంటే తప్పకుండా దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ, ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అమౌంట్ ఇస్తే వాళ్ళ మనీ సేఫ్గా ఉండడమే కాకుండా మంచి ఇంట్రెస్ట్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు పే చేయడం జరుగుతుంది. ఈ రివర్స్ రెపో ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎక్కువ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎందుకు? ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పి. అలా ట్రాన్స్ఫర్ చేస్తే మార్కెట్లో మనీ సప్లై అనేది పడిపోతుంది. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫండ్స్ దట్ ద బ్యాంక్స్ హ్యావ్ టు కీప్ విత్ ద ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర కొంత అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్ అన్నది బ్యాంకులు ఖచ్చితంగా ఉంచాలి. అదే క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇఫ్ ఆర్బీఐ డిసైడ్స్ టు ఇంక్రీజ్ ద పర్సెంట్ ఆఫ్ దిస్, ద అవైలబుల్ అమౌంట్ విత్ ద బ్యాంక్స్ కమ్స్ డౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఒక బ్యాంక్ దగ్గర ఉన్నాయనుకోండి. 100 రూపాయల్లో 5 రూపీస్ మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి అని రూల్ వచ్చింది అనుకోండి. 5 రూపీస్ వాళ్ళు పెట్టేస్తారు. 95 రూపీస్ మాత్రమే బ్యాంక్స్ దగ్గర ఉంటుంది. అలా కాకుండా ఈ 5 కాదు 15 రూపీస్ పెట్టాలి అంటే వీళ్ళ దగ్గర 85 రూపీసే ఉంటుంది. అలా ఒకవేళ ఈ పర్సెంటేజ్ కనుక ఇంక్రీజ్ అవుతే అవైలబుల్ అమౌంట్ అనేది కిందికి పడిపోతుంది అని చెప్తున్నారు. సో ఇది ఎందుకు చేస్తారు అంటే ఇట్ ఈస్ టు డ్రైన్ అవుట్ ద ఎక్సెసివ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్స్. బ్యాంకులో ఏమైనా సరే ఎక్సెసివ్ మనీ ఉంటే వాటిని బయటికి తీయడానికి ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియోని యూస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఇట్ ఈస్ ద అమౌంట్ ద కమర్షియల్ బ్యాంక్ నీడ్స్ టు మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, గోల్డ్ ఆర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ బిఫోర్ ప్రొవైడింగ్ క్రెడిట్ టు కస్టమర్స్. ఇదేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేని ఒక రేషియో అన్నమాట. ఇదేంటంటే ఒక కస్టమర్కు ఆ బ్యాంకు అప్పు ఇవ్వాలి అంటే ఆ ఇచ్చే స్థితిలో ఉండాలి అంటే కొంత క్యాష్ని కానీ గోల్డ్ని కానీ గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ని కానీ
ఒక పర్సెంటేజ్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలా మెయింటైన్ చేయగలిగితేనే ఆ కమర్షియల్ బ్యాంకు కస్టమర్స్ని లోన్స్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇది మనకు డిమాండ్ టైమ్ లయబిలిటీస్ పర్సెంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నేను ఇందాక చెప్పాను డిమాండ్ లయబిలిటీ అంటే ఏంటో, టైం లయబిలిటీ అంటే ఏంటో ఇందాక నేను మీకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బేస్ రేట్ అంటే ఏంటంటే ఒక పరిమితికి కన్నా లోపు బ్యాంక్స్ కస్టమర్స్కు ఇంట్రెస్ట్ని విధించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6% అనుకోండి, బ్యాంక్ బేస్ రేటు 6% ఉందనుకోండి, అంటే ఇండియాలో ఏ బ్యాంకు కూడా ఈ 6% కంటే తక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ ఇవ్వకూడదు. అలా ఇస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్కు అగెయిన్స్ట్గా వెళ్ళినట్లు వాళ్ళ మీద కొన్ని కోట్లు ఫైన్ పడుతుంది అనమాట. సో మినిమం రేట్ బిలో విచ్ బ్యాంక్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు లెండ్, అంటే వాళ్ళు దీనికన్నా లోపు అప్పు ఇవ్వరాదు. దీనికన్నా ఎక్కువ అంటే ఇవ్వచ్చు, అంటే 6.5 కానీ 7 కానీ అలా ఇవ్వచ్చు, కానీ దీనికన్నా లోపు అప్పు అయితే ఇవ్వరాదు. సో మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఏ బ్యాంక్ ఈస్ అలౌడ్ టు చార్జ్ ఫ్రమ్ ఇట్స్ customers. Okay, so RBI rule tells us that no bank can offer loans at a rate lower than base rate to any of its customers. బేస్ రేట్ కన్నా కూడా లోగా ఏ ఒక్కరికి లోన్స్ అన్నది ఇవ్వడానికి వీలు లేదు. నెక్స్ట్ మనకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇది మనకు 7వది అనమాట. సో ఇదేంటంటే రేట్ అట్ విచ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కుడ్ బారో ఫండ్స్ ఓవర్ నైట్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగెయిన్స్ట్ అప్రూవ్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అప్రూవ్ చేసినవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కేసెస్లో షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫండ్స్ అన్నవి తీసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు అని చెప్పేదే ఈ యొక్క మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అంటే ఒక పర్సెంటేజ్ ఉంటుందండి, ఆ పర్సెంటేజ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఆ సెక్యూరిటీస్ని పెట్టి నాకు ఇన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలి అంటే అలా కుదరని పని. కేవలం ఒక పర్సెంటేజ్ ఉంటుంది, ఆ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళు ఎమర్జెన్సీ కేసెస్లో ఆ బ్యాంక్స్కి బై టేకింగ్, అంటే గవర్నమెంట్ లిక్విడిటీస్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు లోన్స్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆర్బీఐకి సంబంధించిన పార్ట్ 2లో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ వర్డ్స్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 3 కూడా వస్తుంది. పార్ట్ 3లో మరికొన్ని ముఖ్యమైన అంశాలని నేను మీతో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.